విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం భిక్షాటన చేస్తూ విరాళాలను శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సేకరించారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం భిక్షాటన చేస్తూ విరాళాలను శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సేకరించారు. విజయవాడలో అకాల వర్షాలకు అక్కడ ఉన్నటువంటి కాలనీలు మొత్తం వరద బురదమయం అయ్యాయని అన్నారు. వారు పడుతున్న కష్టాలు బాధలను చూసి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఉదయం రాత్రి తేడా లేకుండా స్వయంగా చంద్రబాబే వెళ్లి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ వరద బాధితులకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు. విరాళాలు ఇచ్చేందుకు శ్రీశైలం నియోజకవర్గంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని, కొండ ప్రాంతంలో నివసిస్తున్న చెంచులు పోలీస్ డిపార్ట్మెంట్ సైతం విరాళాలు ఇచ్చేటందుకు ముందుకు రావడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. విజయవాడ నగరంలో అకాల వర్షాలకు అక్కడున్న కాలనీలు అంతా ఇల్లులన్నీ కూడా వరదమయం భూతమయం కావడం, వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి బాధలు చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పటికప్పుడు పరిస్థితులంతా కూడా పర్యవేక్షిస్తూ ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకందరూ కూడా ధైర్యం చెప్తూ ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందాలు అని చెప్పేసి అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ రెండో వైపు దాతల నుంచి సహకారం కోరుతూ మరి వాళ్ళను తొందరలోనే మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకురావాలని ఆయన పడుతున్న తపన చూసి అక్కడ ప్రజలకు మనవంతు సహకారంగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తల నాయకులు అందరం కూడా మనవంతు మన నియోజకవర్గం నుంచి సహాయ సహకారాలు అందించాలి ఆర్థికంగానే ఉద్దేశంతోనే అన్ని గ్రామాలలో ప్రజలను రిక్వెస్ట్ చేయండి. మన శ్రీశైలం నియోజకవర్గం నుంచి కూడా ఒక భారీ విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇద్దామని చెప్పేసి పిలుపు ఇవ్వడంతో మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు నేను కూడా స్వయంగా మరి ఆత్మకూరు పట్టణంలో తిరగడం జరుగుతుంది. అన్ని వర్గాల తరఫున వాళ్ళు ఇచ్చే ఏదైతే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ సహాయ సహకారాలు చేస్తున్నారో ఈ అమౌంట్ను అంతా కూడా తప్పకుండా ఏదైతే మేము అనుకున్న టార్గెట్ను పూర్తి చేసి ఆ టార్గెట్కి సంబంధించిన మొత్తాన్ని ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు ద్వారా అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.